ఆడినారు. కానీ నాంపల్లిలో నేను 1,00,000 ప్రూఫ్లు ఇచ్చిన. 2009 ఓడిపోయినా, 14 ఓడిపోయినా, 18 ఓడిపోయినా ప్రతి ఒక్కసారి చెప్పిన ఎలక్షన్ లిస్ట్లో అఫ్కతోకలు ఉన్నాయి, బోకస్ లంగా ఓట్లు ఉన్నాయి, కానీ ఎవరు పట్టించుకోలేదు. ఈ టైం నేను నా బిఎల్ఓ టీంకి పెట్టి 1 ఇయర్ వర్క్ చేసుకొని 1,00,000 ఓట్లు ప్రూఫ్తో ఇచ్చిన. మీరు నమ్మరు, మీరు సర్ప్రైజ్ అయిపోతుంది. మీరు అందరికీ 10,000 ఓట్లు డెత్ ఓట్స్ 20 ఇయర్స్ నుంచి తీయలేదు. నాంపల్లిలో ఎలక్ట్రల్ రోల్ మీరు చూస్తే ఒరిజినల్ హౌసెస్ నాంపల్లిలో 62,000 ఉన్నాయి. ఎలక్ట్రల్ రోల్లో చూస్తే 90,000 ఉన్నాయి. ఇల్లులే లేవు, ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? దాని తర్వాత షిఫ్టెడ్ ఓట్స్ ఒక 35 నుంచి 40,000 షిఫ్టెడ్ ఓట్స్, అది తీయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మా మురళి, ఆయన బాన్ హిందూ, ట్రెడిషనల్ హిందూ, ఇల్లు ఎప్పుడు రెంట్ మీద ఇవ్వలేదు. కానీ ఆయన ఇంటి పేరు మీద, ఆయన ఇంటి మీద 10 మంది ముస్లిం ఓట్లు, ఫోటో ఎరర్స్, డబల్ ఓట్స్, ఈ అన్ని ప్రూఫ్లు ఇచ్చేసి చీఫ్ ఎలక్షన్ కమిషన్కి ఏం అడిగినా అంటే, మీరు తెలంగాణకి వచ్చినా చాలా బాగా పని చేస్తున్నారు, మీరు అందరు ఫేర్, ఫ్రీ, ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ చెప్తారు. నేను కూడా ఒక యంగ్స్టర్ లాగా సత్యమేవ జయతే అని ఫైట్ చేస్తున్నా. ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎలక్ట్రల్ రోల్ చెప్పినారు, హెల్తీ ఎలక్ట్రల్ రోల్ చెప్పినారు. ఇక్కడ 1,00,000 ప్రూఫ్లు ఇచ్చిన తర్వాత 30,000 ఓట్లు తీసినారు. నెక్స్ట్ 70,000 ఓట్లు ఎప్పుడు తీస్తారని అడిగినా తీస్తాం అంటున్నారు. నో టైం బాండ్. సో వాళ్ళకు చెప్పిన క్లియర్ కట్, ఇండియాలో ఒక క్లాసిక్ కేసు ఫిరోజ్ ఖాన్, నాలాగా చిత్తశుద్ధి అందరికీ ఉంటే ఇట్లా మొత్తం ఓట్ సిటీలో 1,00,000 ఓట్లు బయట వస్తాయి. ఉట్టిగా గెలుస్తాడు. ఈ ఎంఐఎం పార్టీ ఎలక్షన్ లంగా ఓట్లతో గెలుస్తుంది. సో సింపుల్ లాజిక్ ఎలక్షన్ కమిషన్కి చెప్పాలి. ఇది క్లారిటీతో చెప్పినా ఇలా మీ ముందు ఇంత గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ప్రూఫ్లు ఇచ్చి మాట్లాడుతున్నా. మస్తు మాట్లాడదు కదా భయ్, ఫేర్, ఫ్రీ, ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ కావాలి కదా. బోగస్ ఓట్లు రిక్వెస్ట్ చేసిన అవుతుంది అని నమ్మకం. మా అందరు సీనియర్లు సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ, జై హింద్. మీరు కూడా సపోర్ట్ చేస్తారని ఆ నమ్మకంతో జై హింద్, థ్యాంక్ యూ.